ఓం శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. మేము ఇంగ్లాండ్లో వేల్స్లో ఉన్న కాలంలో మాకు చాలామందితో మైత్రి సంబంధాలు దృఢమయ్యాయి. అట్టి ఆప్తమిత్రులను వదిలి వెళ్ళడం కొంత బాధాకరంగానే ఉంది, కానీ తప్పదు కదా. వారిని వదిలి మా మొదటి మజిలీ లండన్ చేరుకున్నాము. అక్కడ అజీబాయి ఆతిథ్యంలో కొన్ని రోజులు గడిపాము. ఈ తిరుగు ప్రయాణంలో ఇంకా 2 మజిలీలు చేయవలసి ఉంది కాబట్టి మా పెద్ద సామానులన్నింటినీ నేరుగా బొంబాయి రేవుకే పంపే ఏర్పాటు చేసి మేము మాత్రం కొద్దిపాటి దుస్తులతో దారిలో స్నేహితులకి వదలచిన కొన్ని బహుకరణ వస్తువులతో తేలికగా ప్రయాణిద్దామని నిశ్చయించుకున్నాము. అప్పటికి మేము నిర్ణయించుకున్న తిరుగు ప్రయాణ కార్యక్రమం ఈ విధంగా ఉంది. ముందుగా మేము లండన్ నుండి కెలై మీదుగా ఫ్రాన్స్లోని మార్సెల్స్ చేరుకొని అక్కడి నుంచి బయలుదేరే స్టీమరు ఎస్ఎస్ షాంప్లియాన్ ఎక్కి అలెగ్జాండ్రియా మీదుగా బెయిరు చేరుకోవడం, అక్కడ మా ప్రొఫెసర్ గారితో కొద్ది రోజులు గడిపి అక్కడి నుంచి వెనుకకు కెయిరో వచ్చి మా స్నేహితుడు కిమ్మీతో కొద్ది రోజులు గడిపి పోర్టిసెయడ్ చేరుకోవడం, ఆ సమయానికి అక్కడకు చేరుకునే స్టీమరు చూసాఫ్ ఎక్కి బొంబాయి ప్రయాణం కావడం. ఈ స్టీమరులోనే మా సామాను కూడా రవాణా అవుతున్నందువలన మేము మా సామానులు ఏకకాలమందే ఒకే స్టీమరులో బొంబాయి చేరుకుంటాము. ఇది సంపన్నమయ్యే రీతిగానే మా కార్యక్రమం ప్రయాణపు తేదీలు ఖరారు చేసుకున్నాము. ఇవన్నీ నిశ్చయం చేసుకొని నేను, నా భార్య షీల లండన్లో మా ప్రయాణపు ఏర్పాట్లను చేసే పెద్ద మనిషి వద్దకు వెళ్ళి అతని ద్వారా బెయిరూటుకు టికెట్ కొనుక్కునే తరుణంలో అనాలోచితంగా బెయిరూట్ అవ్వడానికి బదులు అలెగ్జాండ్రియా అన్నాను. ఎందుకు ఈ మాట నా నోటి నుంచి వెలువడిందో నాకే తెలియదు. అక్కడికి ఆ టికెట్లు ఇచ్చే వ్యక్తి, అయ్యా మీరు బెయిరూట్ కాదా వెళ్ళదలుచుకున్నారు, ఇప్పుడు అలెగ్జాండ్రియా టికెట్లు అడుగుతున్నారేం అన్నాడు. కానీ ఎందుచేతను ఒక్కసారి అన్న మాటను మార్చడం ఇష్టం లేక కావచ్చు. లేదు, అలెగ్జాండ్రియాకి ఇవ్వండి అన్న నా ఆవశ్యకతను దృఢపరిచాను. ఈ విధంగా నేను వ్యవహరించటం నాకే కాదు, నా భార్యకు కూడా చిత్రంగా తోచింది. నా భార్య నన్ను ప్రశ్నించింది కూడా. అయితే మనం బెయిరూట్కు వెళ్ళడం లేదా అని. వెళుతున్నాము, కానీ ముందు అలెగ్జాండ్రియాలో దిగి అక్కడి నుండి కెయిరో వెళ్ళి ఆ తర్వాత బెయిరూట్ వెళ్తున్నాము అని సమాధానం చెప్పాను. అలాగే ప్రయాణం ఎందుకు మార్చుకున్నానో నాకే తెలియదు. ఏదో అదృశ్య శక్తి నన్నలా ప్రోత్సహించింది కామూలనని సమాధానం చెప్పుకున్నాను. వెంటనే ఈ మార్పును కెయిరోలో లేని నా స్నేహితుడి కిమ్మీకి కేబుల్ ద్వారా తెలియచేశాను. ఈ సన్నాహాలన్నీ కొన్ని వారాల ముందుగానే ముగించుకొని ప్రయాణానికి ఇంకా వ్యవధి ఉన్న 3 వారాలు అజీబాయి ఆతిథ్యంలో లండన్ మహానగరంలోని దర్శనీయ స్థలాలన్నింటినీ దర్శిస్తూ చాలా సంతోషంగా గడిపాము. ఈ సమయంలోనే నా సాయి సచ్చరిత్ర సాప్తాహిక పారాయణ కూడా ముగించుకొని అజీబాయి అభ్యర్థనపై నా వద్ద ఉన్న సాయి సచ్చరిత్ర ఒక్క ప్రతిని, బాబా చిత్రపటాన్నొక దానిని ప్రసాదంగా ఊదిని ఆమెకు బహుకరించాను. లండన్ మహానగరంలో మా స్వదేశయానానికి ముందు నిర్వహించిన ఆఖరి భజన కార్యక్రమానికి అనేక మంది స్నేహితులు, భక్తులు సమావేశం కావడం మాకు చాలా తృప్తినిచ్చింది. లండన్ వదిలే ముందర మా ఈ 3 వారాల నివాసానికి భోజన సదుపాయాలకు చెల్లించవలసిన పైకం ఎంత అని అజీబాయిని ప్రశ్నించాను. కానీ ఆమె ఉత్తరం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఆమె అత్యంత భక్తితో, డాక్టర్ బాబు, నేను ఇంకా నీ దగ్గర నుండి డబ్బు తీసుకుంటానా? ఈ స్వల్పధనానికన్నా ఎన్నో రెట్లు అమూల్యమైన ఆధ్యాత్మిక సంపత్తిని నీవు నాకు ప్రసాదించావు. వారి దివ్య చరిత్రను నాకు బహుకరించావు. వారి చిత్రపటాన్ని ఆ గృహసీములో అలంకరింపచేశావు. నాకు ముక్తి మార్గాన్ని చూపించావు. నా జీవితాన్ని ధన్యము చేసి నాకు మార్గదర్శకుడవయ్యావు. అందుకు నేనే నీకెంతో రుణపడి ఉన్నాను. నీ ద్వారా పరిచయ భాగ్యం లభించిన బాబా వారి దివ్య కటాక్షం నాపై ప్రసరిస్తే అదే 10,000 అని అతి నమ్రభావంతో విన్నవించుకుంది.
మేము చివరగా లండన్ వదిలి వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆ ఉదయం మేమిద్దరూ 2 సూట్ కేసులు 2 చేతి సంచులతో లండన్లోని విక్టోరియా టెర్మినల్ రైలు చేరుకున్నాము. అక్కడి నుండి మా రైలు ఇంగ్లీష్ ఛానెల్ దాటి పారిస్ నగరం చేరుకుంటుంది. అక్కడి నుంచి రాత్రి బండి ఎక్కి మరునాటి తెల్లవారుజాముకు మార్సెల్స్ చేరుకున్నాము. మా చేతి సంచులు తప్ప మాతో ఏమీ లేవు. పెద్ద సామాన్లన్నీ బొంబాయి రేవుకు తిన్నగా చేరుకునే ఏర్పాటు ముందే చేసుకున్నాము. మిగిలిన బట్టలు, బహుకరణ వస్తువులు కల సూట్ కేసులు మాతోనే వస్తూ ఉన్నా అవి వేరే పార్సెల్స్ ట్రైన్లో మా వెంట వస్తున్నాయి. మార్సెల్స్ ఓడరేవులో మా స్టీమర్ ఆ ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది. మేము ఓడరేవు 10 గంటలకు చేరుకుంటే చాలు. అందుచేత ఈ మధ్యకాలం కొంత తాపీగా గడిపి శుభ్రమైన భోజనం ఆరగించి మెల్లిగా మా సూట్ కేసులు తెచ్చుకోవడానికి రైలు స్టేషన్కు వెళ్ళాము. అక్కడ ఆశనిపాతంలాగా ఒక దుర్వార్త తెలిసింది. దారిలో ఏదో రైలు పట్టాలు తప్పిన కారణంగా మా పార్సల్ రైలు రాలేదట. ఎప్పుడు వస్తుందో కూడా వారు సుమారుగానైనా చెప్పే స్థితిలో లేరట. మా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. మేము మా కట్టుబట్టలతోనూ చిన్న చేతి సంచులతోనూ ఉన్నాము. మా స్టీమర్ ఇంకో 3-4 గంటలలో బయలుదేరిపోతోంది. పోనీ ఆ స్టీమరు ఆశ వదులుకోనా? మా పెట్టెలు వచ్చిన తర్వాత మరో స్టీమరులో వెళ్ళవచ్చుననుకుంటే ఆ తర్వాత అలెగ్జాండ్రియాకు ప్రయాణం చేసే స్టీమరు మరి వారం రోజుల దాకా లేదట. పోనీ అవసరమైతే ఆ కొద్ది రోజులు ఈ పట్టణంలో గడపవచ్చు గదా అని తృప్తిపడ్డా ఆ కొద్ది రోజులు కాదు కదా, ఒక్కరోజు గడపడానికైనా సరిపడే పైకం మా వద్ద లేదు. దారి ఖర్చులకు సరిపడా 10-15 పౌనుల కన్నా ఎక్కువ డబ్బు మా వద్ద లేదు. దేశం కాని దేశం, అక్కడి భాష మా ఇద్దరికూ రాదు. ఇక గత్యంతరం లేక మా సూట్ కేసులను అవి వచ్చిన వెంటనే బొంబాయికి నేరుగా పంపే ఏర్పాటు చేసి అంతకంటే కూడా వాటికయ్యే ఖర్చు 90 పౌనులను మేము బొంబాయిలో చెల్లించే పద్ధతిని అన్ని ఏర్పాట్లు చేసుకుని వెంటనే మార్సెల్స్ ఓడరేవుకు ప్రయాణం అయ్యాము. అక్కడకు మేము చేరుకునేసరికి సుమారు 10:30 కావస్తోంది. స్టీమర్ ఎక్కిన వారిలో మేమే ఆఖరి వారం. మా మనస్సులో లేదు. ఈ కట్టుబట్టలతో స్నేహితుల ఇంటికి, అందులోనూ మొట్టమొదటిసారిగా అతిథులుగా వెళ్ళడం చిన్నతనం అనిపించింది. కానీ గత్యంతరం. బాబాపైనే భారం వేసి మా అదృష్టం కొద్దీ ఏ అత్యద్భుత అనూహ్య సంఘటన ద్వారానైనా మా పెట్టెలు మాకు సమయం మించకుండా చేరకూడదా అనే వెర్రి ఆశతో స్టీమర్లో భోజనశాలలో చేరుకున్నాము. 10:40 అయింది. మా స్టీమర్ మొదటి కూత కూసింది. మా సామాను మాకందే. ఆశ సన్నగిల్లిపోయింది. ఇంకో 10 నిమిషాలలో మూడవ కూత కూయడం, స్టీమరు లంగరెత్తి ప్రయాణం సాగించడం జరగబోతున్నాయి. కానీ సరిగ్గా 11 గంటలకు మూడవ కూతకు బదులుగా ఒక ప్రకటన వినబడింది. ఏదో సాంకేతిక లోపం వల్ల స్టీమరు బయలుదేరడం కొంత ఆలస్యం కాబోతుందని, ఎప్పుడు బయలుదేరేది ముందు తెలియచేస్తామని ఆ ప్రకటన సారాంశం. మా ప్రాణం లేచి వచ్చినట్టయింది. మా పెట్టెలు రావడానికి ఇంకా కొంత వ్యవధి దొరికింది. మళ్ళీ మా ఆశలు చిగురించాయి. నిమిషాలు దొల్లుతున్నాయి. మేమంతా మధ్యాహ్న భోజనానికి భోజనశాలకు చేరుకున్నాము. అప్పుడు ఓడ అధికారులు మరొక ప్రకటన జారీ చేశారు. మా స్టీమర్ సుమారు 1:30 బయలుదేరబడుతున్నదని, మా పెట్టెల జాడ ఇంకా ఏమీ లేదు. మమ్ములను మళ్ళీ నిస్పృహ ఆవరించింది. ఇంకా లాభం లేదు అని తీర్మానించుకున్నాము. మళ్ళీ యథావిధిగా మొదటి కూత 10 నిమిషాల తర్వాత రెండవ కూత గడిచాయి. ఇంకా మూడవ కూత వెంటనే లంగరు ఎత్తి వేయడమే తరువాయి. అప్పుడు సంభవించింది అద్భుత సంఘటన. ఒక అత్యవసర ప్రకటన. ప్రయాణికులలో ఒకరైన డాక్టర్ కాకడేను స్టీమర్ పైభాగానికి వెంటనే రావలసినదిగా కోరుతూ. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. కానీ నిస్సందేహంగా ఆ వ్యక్తిని నేనే. కానీ ఈ అత్యయిక ఆహ్వానానికి కారణం ఓడ ముఖ్యాధికారి నన్ను ఉద్దేశించి, డాక్టర్ కాకడే మీరేనా? శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి. మీకోసమని ఎవరో 2 సూట్ కేసులు తెచ్చి అవి మీకు అందచేయడమని కోరాడు. అడుగో ఆ పెద్ద మనిషి. ఆ పెట్టెలు అక్కడ రేవులో ఉన్నాయి. వాటిని మీరు పోల్చుకొని అవి మీవేనని ధృవీకరించినట్టయితే వాటిని వెంటనే పైకి తెప్పించి మీకు అందజేయగలం అని చెప్పి రేవుగట్టుపై నిల్చుని ఉన్న వ్యక్తిని నాకు చూపాడు.
ఆశ్చర్యం! మారల్స్ రైల్ స్టేషన్లో మాకెంతో సహాయం చేసి ఆ ప్రాంతపు భాష తెలియని మాకు అండగా నిలిచిన ఆ స్టేషన్ అధికారి మా పెట్టెలు తన వద్దకు చేరిన వెంటనే ఒక మోటారు వాహనాన్ని బాడుగకు తీసుకొని మేము ఇంకా రేవులో ఉంటే ఈ పెట్టెలను అందజేయవచ్చుననే ఆశతో హుటాహుటి ఓడరేవుకు ఆఖరి క్షణంలో చేరుకున్నాడు. అతని శ్రమ ఫలించింది. మా అదృష్టం పండింది. అమితానందంతో కృతజ్ఞతతో అతనికి ధన్యవాదాలు అర్పించి ఆ మోటారు వాహన ఖర్చు ఇవ్వబోగా, వద్దు వద్దు, నువ్వు స్నేహితుడువు, నేను స్నేహితుణ్ణి అని దరహాసిత వదనంతో వీడ్కోలు చెప్పి అంతర్హితుడయ్యాడు. ఈ సంఘటనను తలుచుకొని నేను, నా భార్య అత్యంత నమ్రతాభావంతో బాబా దయార్థ దృష్టికి, సమయానుకూల సహాయ సహకారాలకు అనేక నమస్కారాలను అర్పించుకొని ప్రయాణము తృప్తితో కొనసాగించాము. ఆ తర్వాత 4 రోజులు అతి సంతోషంగా సమస్త సదుపాయాలను అనుభవిస్తూ చక్కని ఫ్రెంచి స్టీమరులో 4వ నాడు అలెగ్జాండ్రియాకు చేరుకున్నాము. అనుకున్న ప్రకారము కిమ్మీ అతని ప్రొఫెసర్ బంధువుతో సాదరంగా ఆహ్వానించడానికి అలెగ్జాండ్రియా రేవులో మమ్ములను కలుసుకున్నాడు. అతి ఆర్థమైన పునఃసమగమనం అది. ఆ రోజంతా అలెగ్జాండ్రియాలో దర్శనీయ స్థలాలను సందర్శిస్తూ సరదాగా గడిపి ఆ మరునాడు చక్కని మోటారు వాహనాలపై కైరో చేరడం మా కార్యక్రమం. బయలుదేరే ముందర రేడియో వార్తలు వింటున్నాము. అందులోని ఒక విషాదకరమైన వార్త మమ్మల్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. మారల్స్ నుంచి మేము ప్రయాణం చేసి వచ్చిన నౌక చాంపపాలియాన్ మమ్ములను అలెగ్జాండ్రియాలో దిగవిడిచి ముందుకు సాగిపోయింది. మాతో పాటు ఇంకొక 400 మంది ప్రయాణికులు అలెగ్జాండ్రియాలో దిగిపోయారు. ఇంకా సుమారు 800 మంది ప్రయాణికులు ఆ ఓడలో ఉన్నారు. పొగమంచు దట్టంగా పట్టిన ఆ సముద్ర తీరం వెంబడి ప్రయాణం చేస్తూ ఆ నౌక తీరానికి సుమారు 400 గజాల దూరంలో రాళ్లగుట్టలను ఢీకొని చిన్నాభిన్నం అయిపోయింది. ఆ నౌకలో ఆ సమయంలో ప్రయాణిస్తూ ఉండిన ఏ ఒక్కరూ బ్రతికి బయటపడలేదు. అందరూ పాపం జలసమాధి గతులయ్యారు. ఈ వార్త విని మేము అందరము నివ్వెరపోయాము. ఆ మృతుల దౌర్భాగ్యానికి విచారించాలో లేక సంతోషించాలో తెలియని అయోమయ స్థితిలో ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నాము మేమందరం. లండన్లో టికెట్లు కొనుక్కున్న సందర్భం కొట్టవచ్చినట్టు నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఏ కారణం వల్ల ఆ సమయంలో అప్రమత్తంగా పొరపాటున బెరూటుకు బదులు అలెగ్జాండ్రియాకు టికెట్లు కావాలని కోరాను ఇప్పుడు అర్థమైంది. బాబావారి అదృశ్య హస్తం ఇప్పుడు స్పష్టంగా గోచరించింది. నిశ్చయ మృత్యుపు నుండి మా ఉభయులను కాపాడిన ఆ అమృత హస్తం యొక్క రక్షణ కవచాన్ని ఇప్పుడు పూర్తిగా చూడగలిగాము. మరునాటి మధ్యాహ్నం చక్కని ఎయిర్ కండిషన్ బస్సుపై బయలుదేరి సుమారు 170 మైళ్ళ దూరం సహారా ఎడారిలో ప్రయాణం సాగించి 3:30 గంటల కాలంలో కైరో పట్టణం చేరుకున్నాము. అక్కడ కిమ్మీ కుటుంబ సభ్యులు మాకై ఉండి ఘనమైన ఆత్మీయమైన స్వాగతం పలికారు. ముఖ్యంగా భగవత్కృప వల్ల తప్పిపోయిన జలగండ సన్నివేశం వారిని ఆనందపరవశులను చేసింది. ఆ పట్టణంలో వారి ఆతిథ్యంలో 1 వారం రోజులు గడిపి ఆ ప్రాంతంలోని దర్శనీయ స్థలాలన్నింటినీ చూసి బెయిరూట్ ప్రయాణాన్ని రద్దు చేసి తిన్నగా సూయస్ చేరుకోవాలని, తగు సమయంలో మా నౌక చూసాన్ను కలుసుకొని దానిపై మొట్టమొదట నిర్ణయించుకున్నట్టుగా బొంబాయి ప్రయాణం సాగించాలని మా ఆశయం. ఈ వారం రోజులలోనూ స్నేహితులతో పిరమిడ్లు, స్ఫింక్స్, అక్కడి పురాతత్వ ప్రదర్శనశాల చూశాము. నైల్ నదిపై మా నౌక విహారం ఎన్నటికీ మరువరానిది. ఇంత ఉత్సాహంగా ఆ వారం రోజులు గడిపిన తర్వాత ఒక అనుకోని ఆశాభంగం ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదు. మా ప్రయాణానికై మా ఇరువురికి స్థానాలను ధృవపరుచుకొని టికెట్లను కొనుక్కోవడానికి నౌకాయానము ఏర్పాటు చేసే అధికారులను కలుసుకున్నాము. కానీ వారు ఆ ఓడలో ఏమీ ఖాళీలు లేవని అనుకోకుండా ఆ స్టీమరులో బెర్తులన్నీ లండన్లోనే బొంబాయి వెళ్ళే ప్రయాణికులకే అమ్ముడుపోయాయని చెప్పారు. అంతేకాకుండా ఇంకొక సంవత్సరం వరకు ఆ నౌకలనే కాదు కదా, ఇంకే నౌకలలోనూ కూడా మా ఇరువురికి ప్రయాణపు ఏర్పాట్లు చేసే అవకాశం లేదని మాకు తెలియచేశారు.
నాకు వెన్ను విరిగినట్టయింది. ఏమి చేయాలో తోచలేదు. పోనీ ఇంకో విధంగా అంటే వాయు విమానం ద్వారానైనా మా ప్రయాణానికి ఏర్పాటు చేసుకుందామా అంటే అందుకు కావలసిన పైకం కూడా మా వద్ద లేదు. మాకు ఆఖరి విడతగా రావలసిన ఉపకార వేతనం పైకం కూడా 5,000 పౌనులు కూడా మాకు అంతవరకు చేరలేదు. నేను ఇంగ్లాండ్లో ఉన్న రోజులలో కొంత పైకం ఆర్జించిన మాట నిజమే, కానీ దానిలో చాలా వరకు నా వృత్తికి సంబంధించిన శస్త్రచికిత్స సాధనాలను తదితర సామాగ్రిని కొనడంలో ఖర్చు అయిపోయింది. నా దగ్గర మిగిలిన పైకం కటాకటి సముద్రంపై నౌకా ప్రయాణానికి సరిపోయేది మాత్రమే మిగిలి ఉంది. అది వాయు విమానానికి అస్సలు సరిపోదు. అలాగని కెయిరోలో ఇంకొక మాసం ఉండిపోయి తర్వాత ఇంకొక స్టీమర్లో బొంబాయి చేరుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. కర్తవ్యతామూఢనై చివరి ఆశగా కెయిరోలో మన దౌత్య కార్యాలయం చేరుకొని అచ్చటి వారికి నా అవస్థను విన్నవించుకున్నాము. అచ్చటి అధికారులు మా పరిస్థితిని అర్థం చేసుకొని సమీప కాలంలో ఎయిర్ ఇండియా విమానాలలో దేనిలోనైనా 2 ఖాళీలు దొరికినట్లయితే వాటిలో మా ముంబాయి ప్రయాణానికి ఏర్పాటు చేయగలమని, దానికయ్యే ఛార్జీ మేము చేరిన తర్వాతనే చెల్లించే సదుపాయం ఏర్పాటు కలిగించమని ఆశ్వాసన ఇచ్చారు. ఇది కొంత ప్రోత్సాహకరంగానే అనిపించింది. కానీ అట్టి సదవకాశం ఎప్పుడు లభించగలదో వారికే తెలియదు. ఆ విధంగా కొంత ఆశతో తిరిగి కెయిరోలో కిమ్మి ఆతిథ్యంలో ఇంకా కొన్ని దినాలు తప్పనిసరిగా గడపడానికి రాజీపడి తిరిగి ఇంటికి చేరుకున్నాము. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.